హాయ్ ఫ్రెండ్స్, చాలామంది మోబిక్ జీపీఎంఐ లోన్ తీసుకొని 5వ తేదీ వస్తేనే చాలా టెన్షన్ అయిపోతూ ఉంటారనమాట. అయ్యో, 5వ తేదీ మనం అమౌంట్ వేయలేదే అకౌంట్లో, నెక్స్ట్ ఎవరు కాల్ చేస్తారు, ఎవరు మెసేజ్ చేస్తారు, ఇలాంటి ప్రాబ్లం వస్తుందనేసి కొత్తగా తీసుకున్న వాళ్ళు చాలా టెన్షన్ అయిపోతూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళు మీరు దయచేసి ఏం టెన్షన్ అవ్వద్దండి. మీరు 5వ తేదీ కూడా మీకు టైం ఉంటుందన్నమాట. మీరు 4వ తేదీ అమౌంట్ వేయాలని ఏం లేదు. ఇది బజాజ్ ఫైనాన్స్లో మీకు అలా ఉంటుందన్నమాట. 1వ తేదీ నైటే అమౌంట్ వేయాలనేసి. కానీ మోబిక్లో మీకు అలాంటి ప్రాబ్లం అనేది తక్కువ అనమాట. మీరు 5వ తేదీ 11 గంటలకి లేకపోతే 12 గంటలకు కూడా 5వ తేదీ అమౌంట్ అనేది వేస్తే కూడా మీకు ఏం ప్రాబ్లం ఉండదన్నమాట. ఎందుకంటే వాళ్ళు మోస్ట్లీ మీకు అమౌంట్ కట్ చేసేది 8 గంటలకి లేకపోతే నైట్ 9, 7 నుంచి ఇలా స్టార్ట్ అవుతుందన్నమాట. అప్పుడే వాళ్ళు అమౌంట్ అనేది కట్ చేస్తారు. ఎందుకంటే చాలామంది ఈఎంఐ మిస్ అయిపోతారనే ఉద్దేశంతో అలా చేస్తూ ఉంటారు. నేను ఎలా చెప్తా ఉన్నానంటే నా ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని చెప్తా ఉన్నాను. నాకు అమౌంట్ కట్ అయిందంతా ఆ టైంలోనే కట్ అవుతుంది. ఎందుకంటే నేను మోస్ట్లీ ఆటో డెబిట్ అమౌంట్ అకౌంట్లో ఉంచుతూ ఉన్నాను. అప్పుడు ఆ విధంగానే నాకు 7 నుంచి 8 లోపల కట్ ఉంటుందన్నమాట అమౌంట్. చాలాసార్లు నేను 5వ తేదీ మార్నింగ్ కూడా 10:00కి 11:00 కూడా అకౌంట్లో అమౌంట్ వేసిన రోజులు చాలా ఉన్నాయన్నమాట. అందువల్ల మీకు కొంతవరకు ధైర్యంగా ఉంటారనే ఉద్దేశంతోనే వీడియో చేస్తూ ఉన్నాను. నెక్స్ట్ ఇందులోనే మీకు 5వ తేదీ మిస్ అయిన వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ డేట్ కూడా వస్తుందన్నమాట. 8వ తేదీ లేకపోతే 9వ తేదీ లోపల మళ్ళీ డేట్ వస్తుందన్నమాట ఈఎంఐ పే చేసుకునే విధంగా. అది కూడా నాకు సేమ్ జరిగింది కాబట్టి మీకు చెప్తా ఉన్నాను. అందరికీ వస్తుందో నాకు తెలియదు కానీ నేను అమౌంట్ ఎక్కువ తీసుకున్నాను కదా, 2 lakhs దాకా తీసుకున్నాను లోన్. అప్పుడు నాకు అలాంటి వస్తూ ఉన్నిందనమాట. 7వ తేదీ అలా పే చేసుకునే విధంగా కూడా ఆప్షన్ అనేది చూపిస్తూ ఉండింది. ఆ విధంగా మీకు కూడా వస్తుంది. ఒకసారి అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండండి. ఈఎంఐ మిస్ అయినప్పుడు 7వ తేదీ 8వ తేదీ వస్తే కూడా పే చేసుకోవచ్చు. లేదు మా దగ్గర డబ్బులు లేదు, ఇంకో పే చేయలేమనే పరిస్థితిలో ఉంటే ఏం టెన్షన్ అవ్వద్దండి. నెక్స్ట్ మంత్ పే చేసుకునే విధంగా రెడీ చేసుకోండి అమౌంట్ అనేది. ఆ మంత్ జస్ట్ కాల్స్ మెసేజ్ వస్తూ ఉంటుందన్నమాట. 1 మంత్ మిమ్మల్ని ఏమి ఎక్కువ టార్చర్ అనేది చేయరు. కాల్స్ మెసేజే వస్తూ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్లో చాలా ధైర్యంగా ఉండాలన్నమాట. చాలామంది భయపడిపోతూ ఉంటారనమాట. దయచేసి భయపడకండి. కొంతవరకు ధైర్యంగా ఉంటే నెక్స్ట్ మంత్ మనం పే చేసుకుని అనే మీకు నమ్మకం ఉంటే క్లియర్ చేసుకోండి. ఏమవ్వదన్నమాట. ఆ కాల్స్ మెసేజ్ 1 మంత్ వస్తూనే ఉంటుంది. దాన్ని మనం ఏం చేయలేము. వాళ్ళు మెసేజ్లు వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తూ ఉంటారు, పంపిస్తూనే ఉంటారు మనకి. నేను ఎందుకు చెప్తున్నానంటే 1 మంత్లో పే చేసుకున్నంటే చిన్న అమౌంట్ ఉండేటప్పుడే క్లియర్ చేసుకుంటూ వచ్చేసినారంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మీరు అమౌంట్ ఈఎంఐ మిస్ అయిన కొద్దీ మీకు అమౌంట్ పెరిగిపోతూ ఉంటుంది. మీరు మళ్ళీ ఒకేసారి పే చేయాలంటే ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ వాళ్ళ టెన్షన్ వేరే మనకి ఎక్కువైపోతుంది. మళ్ళీ మీరు ఏ పని చేయలేరనమాట. ఎక్కడికి వెళ్ళినా మీకు కాల్స్ మెసేజ్ ఇదే వస్తూ ఉంటుంది. చాలా టార్చర్ అనేది చేస్తారు. మీకు తెలిసింది ఏం లేదు, అన్నీ తెలుసు మీకు. నాకు తెలిసింది మీకు ఎక్స్పీరియన్స్ చెప్తా ఉంటాను నేను. ఓకే ఫ్రెండ్స్, మీకు మోబిక్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా తప్పకుండా కామెంట్స్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. నాకు తెలిసింది మీకు చెప్తా ఉంటాను. ఎప్పుడు నా డ్యూటీ టైం ఉంటే చూడకుండా ఉంటాను. బయట వస్తే తప్పకుండా నేను రిప్లై ఇస్తాను లేట్ అయినా. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.